తెర మీదకి తీసుకొచ్చాడు. ప్లస్ అతను తీసుకొచ్చినటువంటి పథకాలు ఈ వాలంటీరు, సచివాలయము, అడ్మినిస్ట్రేరియల్ గా ముద్ర పడిపోయింది. ఇవన్నీ జనం మర్చిపోవాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. ఎండియూని చూసినప్పుడు జగన్ గుర్తుకొస్తాడు, వాలంటీర్ని చూసినప్పుడు జగన్ గుర్తుకొస్తాడు, సచివాలయాన్ని చూసినప్పుడు గుర్తుకొస్తాడు, ఆర్బీకేని చూసినప్పుడు గుర్తుకొస్తాడు, ఏరియా విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొస్తాడు. ఇవన్నీ కనబడకూడదు అన్నటువంటి ఒక విచిత్రమైన భ్రమలో ఉన్నారు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇక్కడ తీసేయడం కూడా వీళ్ళ ఉద్దేశం కాదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇక్కడ తెలుగుదేశం టైంలో రేషన్ కార్డులు 1,05,00,000 ఎంతో ఉన్నాయి. 95 లక్షల నుంచి 1,05 లక్షల దాకానే ఉన్నాయి. ఇప్పుడు 14-19 మధ్య. 19 తర్వాత అది ఏకంగా 1,49,00,000, 1,50,00,000. తెలుగుదేశంలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇచ్చారు అసలు? ఇవ్వలేదు. అప్పుడు ఆమె సునీత గారు ఉండేవారు కదా రేషన్ మంత్రిగా, పరిటాల సునీత. అప్పుడు అదే కదా రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఈయన రావడంతోనే మొదలెట్టాడు. ఈయన ప్రతి ఏడాది మొదట్లో 3 నెలలు, ఆ తర్వాత 6 నెలలు. అవును, మొదట్లో నెల కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు అన్న స్టేజ్ నుంచి, తర్వాత 3 నెలలు అన్నారు, తర్వాత 6 నెలలు చేశారు. చివరి రేషన్ కార్డు ఇవ్వడం అనేది పెట్టుకొచ్చారు. ప్లస్ ఇంటి దగ్గరికి రేషన్ అన్నటువంటి తీసుకొచ్చారు. దీంతో ఏమైపోయిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది 95 లక్షల మందికి ఇస్తోంది. జగన్ ఉన్నప్పుడు 85 లక్షల మందికి కేంద్రం, ఇప్పుడు 95 లక్షల మంది